నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇద్దరికీ కూడా కొన్ని సారూప్యతలు ఉన్నాయి. అదేంటి అంటే ఇద్దరూ కష్టపడి రాజకీయంగా ఎదిగిన వారే, ఇద్దరూ కూడా కష్టపడి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన వాళ్ళే. రాజశేఖర్ రెడ్డి గురించి చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీలో చాలా కష్టపడి ఉద్దండులైన నాయకుల్ని కూడా ఎదిరించి నిలబడి ముఖ్యమంత్రి స్థానానికి వచ్చారు. ఇటు కేసీఆర్ని చూస్తే తన కెరియర్ని స్టార్ట్ చేసిన తెలుగుదేశం పార్టీని విభేదించి ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆయన ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. తెలంగాణ తీసుకురావడంలో, తెలంగాణ సాధన విషయంలో ఆయన వంతు ఆయన పాత్రను పోషించారు. అంటే మొత్తం ఆయనే తెలంగాణని రాష్ట్రాన్ని సాధించారు అని చెప్పేసి చెప్తే ఖచ్చితంగా తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఒప్పుకోరు, అలాగే బీజేపీలోని నాయకులు కార్యకర్తలు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు. అందుకనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన వంతు ఆయన పాత్ర పోషించారు అని మాత్రం చెప్పడంలో సమంజసంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇకపోతే ఇద్దరికీ మరో సారూప్యత కూడా ఉంది. అదేంటంటే ఇద్దరికీ కామన్ శత్రువు చంద్రబాబు నాయుడే. అలాగే మరొక పోలిక కూడా ఉంది ఇద్దరికీ. అదేంటంటే ఇద్దరూ పిల్లల్ని పెంచడంలో విఫలమయ్యారంటే వాళ్ళు ఏదో చెడు అలవాట్లు పడ్డారు, వ్యసనాలకి బానిసలయ్యారని కాదు. వాళ్ళిద్దరూ కూడా పిల్లలకి ఆస్తిలో సమానమైన వాటా హక్కును కల్పించలేకపోయారు. అలాగే పదవుల విషయంలో కూడా సమానమైన స్థానాన్ని ఇవ్వలేకపోయారు. దానివల్ల ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి పిల్లలైన జగన్మోహన్ రెడ్డి, షర్మిలా రెడ్డి ఇద్దరు కూడా ఒకళ్ళని ఒకళ్ళు విభేదించి విడిపోయారు. అలాగే కల్వకుంట్ల ఫ్యామిలీలో కూడా కేసీఆర్ తన పిల్లలు ఎవరైతే ఉన్నారో కవిత అలాగే కేటీఆర్ ఇద్దరికీ కూడా సమానమైన స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీలో కల్పించడంలో విఫలమయ్యారు. అందుకే కవిత ఎలా ప్రవర్తించారంటే వాళ్లే కవితని బయటికి పంపించేశారు అనేలాగా ఆవిడ ప్రవర్తించారు. ఎప్పుడూ కూడా పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, పార్టీకి వ్యతిరేకమైన వాణిని వినిపిస్తూ ఆవిడ పార్టీకి భద్ర శత్రువులాగా మారారు. సో ఇక చివరికి తప్పక వాళ్లే పార్టీలో నుంచి బయటికి పంపించేశారు. ఆవిడ కావాలనుకున్నదే నెరవేరింది. అది సామెత ఉంటుంది కదా, రోగి కోరుకున్నది అదే, వైద్యుడు కోరుకున్నది అదే అని చెప్పేసి అలా కవిత పార్టీలో నుంచి బయటకు వచ్చేశారు. మొత్తం మీద చూస్తే ఇప్పుడు ఈ చెల్లెళ్ళిద్దరూ కూడా అన్నల మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. అందుకు కారణం ఏంటి అంటే కనుక వీళ్ళిద్దరూ పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు షర్మిల విషయానికి వస్తే 2012లో గురించి చెప్పుకోవాలి మనం. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కథ. 2012 టైంలో జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినప్పుడు ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆ ఓదార్పు యాత్రలు చేయనివ్వండి, పాదయాత్రలు చేయనివ్వండి చాలా కష్టపడ్డారు. విజయలక్ష్మిని వెంట పెట్టుకుని వేల కిలోమీటర్లు నడిచారు. బస్సు యాత్రలే చేశారా, పాదయాత్రలే చేశారా, చాలా కష్టపడింది ఆవిడ, ఏ మాటకా మాట. అయితే 2014 ఎన్నికల్లో ఎక్కడా కూడా షర్మిలకి కంటెస్ట్ చేసే అవకాశం ఇవ్వలేదు, ఎమ్మెల్సీ లాంటి పదవులు కూడా ఏమీ ఇవ్వలేదు. ఆ తర్వాత 2019లో కూడా అలాగే వాడుకున్నారు. ఎన్నికలకు ముందు ఆవిడ చేత బై బై బాబు, బాయ్ బై పప్పు కూడా అని చెప్పేసి ఒక క్యాంపెయినింగ్ చేయించారు, బస్సు యాత్రలు చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ తిప్పారు ఆవిడ్ని. తల్లిని వెంటబెట్టి ఆవిడికి తోడుగా ఎక్కడ పడితే అక్కడ తిప్పారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి మా అన్నకి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆవిడ అడిగిందే ఎక్కువగా జనంలోకి వెళ్ళింది. బై బై బాబు, బై బై పప్పు కూడా అనేది నిజంగా ఆ నినాదం చాలా లోతుగా వెళ్ళింది. నిజంగానే లోకేష్ ఎందుకు పనికిరాడా అనేంతగా జనాన్ని నమ్మించింది ఆ నినాదం. అయితే తర్వాత లోకేష్ తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు అనుకోండి. 2019 తర్వాత ఏ స్థాయికి ఎదిగాడు ఇప్పుడు మనం చూస్తున్నాము. ఆ విషయం, లోకేష్ విషయం కాసేపు పక్కన పెడితే ఇక్కడ షర్మిల మాత్రం నిజంగా అన్యాయం అయిపోయిందని చెప్పుకోవాలి. 2019 తర్వాత కూడా ఆవిడకి ఎటువంటి పదవులు ఇవ్వలేదు. మొదట్లో ఆవిడికి రాజ్యసభ ఇస్తారు అని చెప్పేసి ఒక పుకారు ఉండేది. 2019లో వైసీపీ అధికారంలోకి వస్తే వైసీపీ తరఫున ఆవిడ రాజ్యసభకి ఎంపిక అవుతారని చెప్పేసి వచ్చింది. ఆ తర్వాత కొంతమంది ఏమన్నారంటే లేదు ఆవిడ అసెంబ్లీలో ఉండటం చాలా అవసరం, ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని దునుమాడాలంటే ఆవిడ ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాలి, అందుకని జగన్మోహన్ రెడ్డి ఆవిడకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిలోకి తీసుకుంటారు, క్యాబినెట్లోకి తీసుకుంటారు చెల్లిని అని చెప్పేసి కొన్ని మాట్లాడారు. ఆ రెండు జరగలేదు సరిగదా. ఆస్తిలో కూడా వాటా ఇవ్వలేదు. పదవులు లేకపోయినాయి, కనీసం ఆస్తిలో అన్న వాటా ఇవ్వాలి కదా అని చెప్పేసి షర్మిల అడిగితే ఇక్కడ నువ్వు మాట్లాడటానికి లేదు పొమ్మని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారన్నమాట. రామకృష్ణారెడ్డి ఆ మాట అనటం అనేది జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిలని చాలా బాధపెట్టింది. సో ఆవిడ ఎలాగో బయటకు వచ్చేసి సొంత పార్టీ ఏపీలో పెట్టుకోలేని దీనస్థితిలో ఆవిడ ఉన్నారు.
అందుకని ఆవిడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని తెలంగాణ వచ్చి ఒక పార్టీని పెట్టుకుంది. ఆ తరువాత ఏకంగా అంటే ఇక తారాస్థాయికి వెళ్ళిందనమాట జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వేధింపులు. అందుకని ఆవిడ కూడా తెగించేసి ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనే దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆవిడ ఏపీకి వెళ్ళారు. ఏపీకి వెళ్ళినప్పటికీ కూడా ఆవిడ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆమె నిలబడినప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని విమర్శించాలి, లేకపోతే జనసేనను విమర్శించాలి, లేదా కాంగ్రెస్ పార్టీకి బద్ధశత్రువు అయిన భారతీయ జనతా పార్టీని విమర్శించాలి. కానీ ఈవిడ ఎక్కడా కూడా ఈ పార్టీని, ఈ 3 పార్టీలను విమర్శించాల. ఆవిడ మెయిన్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డిని అనేక మార్లు టార్గెట్ చేసింది షర్మిల. ఆ టార్గెట్ని తట్టుకోలేక కొంతమందిని రాయబారానికి కూడా పంపించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ స్థాయిలో మరీ తిట్టమాకమ్మా పాపం ఆయన తట్టుకోలేకపోతున్నాడు, సొంత చెల్లెలు నువ్వే అలా అంటే ఎలా అని చెప్పేసి బ్రతిమలాడుకునే స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఏకంగా షర్మిల దాడి వల్లనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. షర్మిల సొంత చెల్లి, సొంత తల్లి, అలాగే బాబాయ్ కూతురు సునీతకే న్యాయం చేయలేని వాడు రాష్ట్రంలో ఆడపిల్లలకి ఏం న్యాయం చేస్తాడు అని చెప్పేసి అంతా కూడా ఎక్కువగా మాట్లాడుకోవటం వల్లనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణమైందని చెప్పేసి చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ గమనించాలి. షర్మిల ఎలాగైతే అంటే పవన్ కళ్యాణ్ని జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అని చెప్పి గేలి చేస్తారో, ఇక్కడ షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డిని మోదీకి దత్తపుత్రుడు అని చెప్పేసి గేలి చేయటం మొదలుపెట్టేవాళ్ళు. ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డిని బీజేపీకి ఫర్గా ఉంటాడు అని చెప్పేసి టార్గెట్ చేయటం అనేక సందర్భాల్లో మనం చూసాం. అయితే షర్మిల కొంత నైవని చెప్పుకోవాలి. ఇక్కడ కవిత విషయానికి వస్తే ఆవిడ విషయం మరీ దారుణం. ఆవిడ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసినట్టుగా షర్మిల టార్గెట్ చేయలేకపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఎంతైనా షర్మిల కొంతవరకు సాఫ్ట్ కార్నర్తో ఉన్నారేమో అన్న మీద అనిపిస్తుంది. ఎందుకంటే కవిత ఆ రేంజ్లో కారాలు మిరియాలు నూరుతారు సొంత వాళ్ళ మీదే, సొంత బీఆర్ఎస్ పార్టీ మీద. మొన్నటి వరకు ఆవిడ ఉండొచ్చిన బీఆర్ఎస్ పార్టీ మీదే నిప్పులు చెరుగుతూ ఉంటారు, ఎక్కడికక్కడ తూర్పారబడుతూ ఉంటారు. ఆవిడ ఫస్ట్ నుంచి ఆవిడ ప్రస్థానం చెప్పాలి అంటే బీఆర్ఎస్ పార్టీలో అది అందరికీ తెలిసిందే. కానీ 2018 నుంచే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్లో తేడా వచ్చింది. 2018 ఎన్నికల్లో మెదక్ ఎంపీగా ఆవిడ పోటీ చేసినప్పుడు ఆవిడ ఓడిపోయింది. ఆ తర్వాత నుంచి పార్టీలో ఆవిడకి ఇంపార్టెన్స్ తగ్గుతూ వచ్చింది. ఆ ఇంపార్టెన్స్ తగ్గటం, కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేస్తారు కేసీఆర్ అని చెప్పేసి ఒక పుకారు రావటం, కేటీఆర్ కోసమే పాత సచివాలయాన్ని తీసేసి వాస్తు బాలేదని కొత్త సచివాలయాన్ని కేసీఆర్ కట్టించారని, ఆ కొత్త సచివాలయం ప్లాన్ అంతా కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వటానికి అనుకూలంగానే పెట్టించారు, ఆ ప్లాన్ అంతా కూడా ఆయన్ని ముఖ్యమంత్రిని చేయడానికే చేశారు ఆ ప్లానింగ్ అంతా కూడా అని చెప్పేసి ఒక పుకారు రావటం. పైగా కేటీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ఒకానొక సందర్భంలో తన చేత బలవంతంగా చెప్పించారు, దానికి ఓకే అని చెప్పించారని కూడా కవిత చెప్పుకోవటం, ఇవన్నీ కూడా ప్రధానమైన సూత్రాలుగా చెప్పుకోవచ్చు ఆవిడ పార్టీ నుంచి బయటికి రావడానికి. ఆవిడ సొంత పార్టీ మీదే ఎలిగేషన్స్ చేశారు. నా మీదే విపరీతమైన ట్రోలింగ్స్, విపరీతమైన అవినీతి ఆరోపణలు నా మీదే చేయిస్తున్నారు, సొంత పార్టీ వాళ్ళు చేయిస్తున్నారని చెప్పేసి ఆవిడ మాట్లాడున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతోటి పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించడం, లేకపోతే బీజేపీలో విలీనం చేయాలని కూడా ప్రయత్నం చేయడం అనేది కవిత అంగీకరించలేదు. ఎందుకంటే కవితని లిక్కర్ స్కామ్ కేసులో బీజేపీ అరెస్టు చేసి తిహార్ జైలుకు పంపించింది అని చెప్పేసి ఆవిడ మనసులో కోపం ఉంది బీజేపీ మీద. సో అలాంటి బీజేపీతోటి దగ్గరవ్వాలని ప్రయత్నం చేయటాన్ని ఆవిడ తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఆవిడ పెత్తనం లేదు పార్టీలో. సో లేకపోవటం వల్ల ఆవిడ మాట సాగపోయేసరికి ఆవిడ బయటకు వచ్చేసి సో ఇప్పుడు అదే పార్టీ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు, సొంత పార్టీ మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు. ఈ మధ్య మనం చూస్తున్నాం జనజాగృతి అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని ఆ పేరుతోటి తెలంగాణలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడంతా కూడా పర్యటిస్తున్నారు. అక్కడంతా పర్యటిస్తున్నప్పుడు ఆవిడ ఖచ్చితంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని దూషించాలి, లేకపోతే విమర్శించాలి, లేకపోతే తిట్టాలి. కానీ ఆవిడ తిట్టడం, లేకపోతే విమర్శించడం, దూషించడం అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ మీదే చేస్తుంది. సో ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గాల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తుంది. తాజాగా కుకట్పల్లి నియోజకవర్గం మాధవరం కృష్ణారావు విషయంలో కూడా ఆవిడ అలాగే టార్గెట్ చేశారు. కబ్జాలు ఎక్కువ చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు అసలు ఎన్ని అన్యాయాలు, అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు చేశారో లెక్కే లేదు అని చెప్పేసి ఆవిడ తూర్పారబడుతూ వస్తుంది బీఆర్ఎస్ పార్టీని. సో ఇదంతా కూడా అవతల పార్టీకి ప్లస్గా మారుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీని ఇంత డ్యామేజ్ చేస్తూ, డౌన్ చేస్తూ ఆవిడ పొందుతున్న ఆనందం ఏంటి అంటే
ఖచ్చితంగా ఆ పార్టీలో తనకి దక్కని స్థానాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఆ పార్టీ డ్యామేజ్కి నేను కారణమైతే ఖచ్చితంగా నాకే కదా సంతోషం అని మరి ఆవిడ ఫీల్ అవుతుందో ఏమో తెలియదు, కానీ ఆ పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేస్తున్నారు. పైగా హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద డైరెక్ట్గానే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. కాళేశ్వరం విషయంలో కావచ్చు, లేకపోతే కరెంటు కొనుగోళ్ల విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్రా విషయాల్లో, ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో కావచ్చు, ఏదైనా సరే ఆవిడ వెనకాడటం లేదు. ఇప్పటివరకైతే కాళేశ్వరం విషయంలో మాత్రం హరీష్ రావుని ఓపెన్గానే టార్గెట్ చేసేశారు. సంతోష్ రావు, హరీష్ రావు కలిసే అవినీతి చేశారు కాళేశ్వరంలో అని చెప్పేసి ఆవిడ అనటం డైరెక్ట్గా కేసీఆర్కి వెళ్ళి తగులుతోంది అని చెప్పి ఆవిడ గుర్తించలేనంత అమాయకురాలేం కాదు. ఆవిడ కావాలనే కేసీఆర్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్ని టార్గెట్ చెయ్యాలనుకున్నారు కాబట్టి ఇక్కడ హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద ఎలిగేషన్స్ చేస్తున్నారని కూడా చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తం మీద రాజశేఖర రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, సరిగా ఆ స్థానాల్ని పిల్లలకి కల్పించలేకపోవటం, సరిగా వాటాలు పంచలేకపోవటం వల్లనే ఇప్పుడు వాళ్ళ మధ్య గొడవలు కూడా వస్తున్నాయి. ఇక షర్మిల, జగన్ మధ్య అయితే ఆస్తి వివాదాలు ఏ స్థాయికి వెళ్ళినాయో కూడా మనం అంతా చూస్తున్నాం. కోర్టుల్లో కేసులు వేసుకున్నారు. సరస్వతి పవర్స్లో వాటాల కోసం మొదట్లో జగన్ గిఫ్ట్ డీడ్గా ఇచ్చిందాన్ని మళ్ళీ, అంటే ఆయన్ని విభేదించి బయటకు వచ్చేశారు కాబట్టి మళ్ళీ నా ఆస్తి వాటా నాకు కావాలని చెప్పేసి ఆయన కోర్టుకు వెళ్ళటం అనేది, చెల్లెల మీద, సొంత తల్లి మీద కేసులు వేయటం అనేది ఎంతటి తారాస్థాయికి రాజకీయాల్ని దిగజార్చింది అనేది మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. సో అందుకని అటు షర్మిల కావచ్చు, ఇటు కవిత కావచ్చు, ఇద్దరు అన్నల మీద కాలు దువ్వి కారాలు మిరియాలు నూరుతూ కయ్యానికి దిగారు. మరి ఇది ఏ స్థాయికి తీసుకువెళ్తుంది, అన్నల్ని ఏ స్థాయి పతనానికి పడేస్తుంది, ఆ పార్టీలు ఏమైపోతాయి, మళ్ళీ చెల్లెళ్ళు ఏమైనా దగ్గర అవుతారా, మళ్ళీ అన్నల కోసం, అన్నల పార్టీల కోసం ఏకమవుతారా అన్నలతోటే అనేది తెలియాలంటే వెయిట్ చేసి చూడాలి. నాకు తెలిసినంతవరకు, నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే కవిత ఎక్కడా కూడా దగ్గరయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు. మరి షర్మిల ఏమన్నా మెత్తబడితే మళ్ళీ అన్న దగ్గరికి వెళ్తుందా ఏంటి అన్నది చూడాలి. ఈ మధ్య కాలంలోనే సునీతకి రాయబారం పంపించారు జగన్మోహన్ రెడ్డి అనే మాటలు వింటున్నాం. అలాగే షర్మిలతో కూడా రాయబారం జరిపించారు. అందుకే ఆవిడ ఆ స్థాయిలో ఈ మధ్య స్పందించడం లేదనేది వింటున్నాం. కానీ కంపేర్ టు షర్మిల, కవిత మాత్రం అస్సలు ఎక్కడా తగ్గటం లేదు. అన్న పార్టీ మీద, అన్న మీద, అలాగే తండ్రి మీద, అలాగే అటు మేనబావ మీద, అలాగే అన్న వరుస అవుతారు సంతోష్ రావు, ఆయన మీద ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు అలిగేషన్స్ చేస్తూనే ఉన్నారు, దాడి చేస్తూనే ఉన్నారు, పార్టీని తీవ్రంగా డ్యామేజ్ చేస్తూనే ఉన్నారు. అందుకే నేను ఆ టైటిల్ కూడా అలా పెట్టున్నాను, కొంపలు ముంచుతున్న చెల్లెళ్ళు అన్నట్టుగా ఆ టైటిల్ పెట్టున్నాను. దీని మీద మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.